అమ్మా ఈ మంత్ నీకు శాలరీ పెరిగినట్టుంది. అవునుమా. ఎంత వస్తాయి? ఒక 50,000 వరకు రావచ్చుమా. ఈసారి శాలరీ రాగానే నాకు కొంచెం ఎవరా? ఎందుకు? ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా నగలేసుకుని తిరగడానికా? ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. సరే సరే ఇస్తానులే. ఇంకా ఎన్ని రోజులురా ఈ ఎస్ఐ జాబ్ కోసం ఎదురు చూస్తావు? వేరే ఇంకేదైనా ఎత్తుకోవచ్చు కదరా. నీకు తెలుసు కదమ్మా నాకు ఎస్ఐ జాబ్ తప్ప ఇంకేది ఇంట్రెస్ట్ లేదని. అది కాదురా. మీ పేరెంట్స్ కి ఇదే స్ట్రాటజీ అమ్మా. మేము కరెక్ట్ గా తిన్నప్పుడు మేము ఏ పని చేయట్లేదని గుర్తు చేస్తారు. నేను కూడా ఎస్ఐ ప్రిపేర్ అవుదాం అత్త. ఏం లేదు అత్త, 2 ఇడ్లీ ఇవా. మర్చిపోయాను. అరే నారాయణ, నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కూరగాయలు తెచ్చిపెట్టు. అలాగేంత అత్త, తీరా మార్కెట్కి వెళ్ళక బెండకాయలు మెత్తకొని టమాటాలు ఎరకొని బంగాళదుంపలు కట్టుకొని విసిగిస్తావా? మరి మంచిగా చూసి తెచ్చుకోవాలి కదరా. ఇదే ఏడు దేవాలి మాకు తెలియదు ఏటే. 2 ఇడ్లీలు పెడతావు కానీ 2-4 పనులు చెప్తావా? ఏ మాటగా మాటగానే మీ అమ్మ చెట్ని భలే చేస్తుందిరా. పద అందుకే వస్తున్నావు రోజు తినడానికి.